సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్పై సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కొద్ది నెలల క్రితం ఒక యూట్యూబర్ రణ్వీర్ అల్లాహాబాదీ అనే వ్యక్తి తన గెస్ట్కు సంబంధించి కొన్ని అశ్లీలకరమైన వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే గెస్ట్ను మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా శృంగారం చేసేటప్పుడు మీరు చూసారా అనే విధంగా ప్రశ్నలు వేశాడు. దీంతో ఇది కాస్త అప్పట్లో పెద్ద ఎత్తున దుమారానికి దారి తీసింది. సో ఇది కాస్త సుప్రీంకోర్టుకు చేరగా సుప్రీంకోర్టు తాజాగా కొన్ని కీలక ఆదేశాలు కేంద్రానికి జారీ చేసింది. యూట్యూబర్లంతా నేను ఒక ఛానల్ను ఓపెన్ చేశాను కదా, సో నాకు ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడుకోవచ్చు, నేను ఎవరికి జవాబుదారీ కాను అంటే అది చాలా హేయకరంగానే భావిస్తాం. భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి అని తేల్చి చెప్పింది. దీనిపై కేంద్రం కఠినమైన చర్యలు తీసుకోవాలి అండ్ ఈ అశ్లీల కంటెంట్ను నియంత్రించడానికి ఏదైనా చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది అని కేంద్రానికి ఆదేశించింది. దీంతో త్వరలో ఈ అశ్లీల కంటెంట్కు సంబంధించి ఏమైనా చట్టం వచ్చే అవకాశం ఉంది అని నిపుణులు చెబుతూ ఉన్నారు.